అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు అందరూ వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అనేక రకాల విషయాలు వారు చెప్పడం జరిగింది. అదే సమయంలో ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వస్తున్న ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా అందరూ స్వాగతించారు. అందరికీ ధన్యవాదాలు. ప్రధానంగా ఇవాళ కొంతమంది డిజిటల్ హెల్త్ గురించి మాట్లాడడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు కూడా అడిగారు. ఇవాళ దేశంలోనే ఆభా కార్డులు జనరేషన్లో మనం నెంబర్ 1గా ఉంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రివెంటివ్ మెజర్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టమని చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆరోగ్యం మీద ఖర్చు తగ్గించడం కోసం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం వ్యక్తులకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ ఈహెచ్ఆర్ని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ని ప్రతి ఇండివిజువల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కూడా ఇవాళ రాష్ట్ర జనాభాలో మొత్తం 98% ఆభా ఐడీలు జనరేట్ చేశాం. దానికి అనుగుణంగా 99% ఆభా ఐడీలు జనరేట్ చేశాం. 74% ఈహెచ్ఆర్లు కూడా ఇవాళ జనరేట్ చేశాం అధ్యక్ష. దాదాపు 6,50,00,000 ఈహెచ్ఆర్లు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను కూడా జనరేట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఈ ముందు ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టాలా, రియల్ టైం మానిటరింగ్ చేయాలా, తర్వాత క్యూరేటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అందుకనే వారి ఆదేశం మేరకు సంజీవని అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం, పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రాంతాల సిఎస్సీల మీద ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన మీద కొంతమంది అడిగారు. కొన్ని కొరతలు ఉన్నమాట వాస్తవం. వాటిని కోసం ఇవాళ 16వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ప్రభుత్వానికి కూడా దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కూడా రాయడం జరిగింది. దాదాపు 550 కోట్ల నిధులు వచ్చే ఉన్న అవకాశం ఉన్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా దృష్టి పెడతాం. అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో డాక్టర్ల కొరత చాలా దారుణంగా ఉండేది. మనం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం, దాదాపు 2,600 నియామకాలు చేపట్టిన తర్వాత ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సెకండరీ హెల్త్లో కూడా 250 నియామకాలు చేపట్టడం, 300 నియామకాలు అంటే 250 మంది వచ్చారు. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటాలు కూడా ఈ నవంబర్లో 240 మంది డాక్టర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్పెషలిస్ట్ రాబోతున్నారు. కాబట్టి చాలా వరకు ఈ ఖాళీలు ఏమున్నాయో వాటిని భర్తీ చేస్తాం. ట్రామా సెంటర్ల గురించి చాలామంది అడిగారు. ట్రామా సెంటర్లు ఏంటంటే క్రిటికల్ కేర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద దాదాపు 600 కోట్లతో 24 CCBలని క్రిటికల్ కేర్ బ్లాక్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అధ్యక్ష. 14 దాకా పూర్తిగా వచ్చినా ఇంకో 10 శంకుస్థాపన కూడా చేయబోతున్నాం. ఆ క్రిటికల్ కేర్ బ్లాక్లో ట్రామా సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయి. అయినప్పటికీ కూడా ఒక ఈ యాక్సిడెంట్ జోన్లు ఎక్కువగా ఉన్న చోట వాటిని పరిశీలించి అక్కడ కొత్తగా ట్రామా సెంటర్లు పెట్టడానికి అవకాశం ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇక పోతే విమ్స్ గురించి కూడా ప్రస్తావించారు. విమ్స్ నిజంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా అభివృద్ధి చేయగలిగిన అన్ని అర్హతలు కలిగిన ఇన్స్టిట్యూట్ అధ్యక్ష. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా దృష్టి పెట్టున్నారు. అదేవిధంగా PMJAY ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి ప్రస్తావించారు. మనం తీసుకొస్తున్న ఈ హైబ్రిడ్ మోడ్లో తీసుకొస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో 1,43,00,000 కుటుంబాలకి, BPL కుటుంబాలకి 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ అన్నాం. 25 లక్షల దాకా కూడా ఇవాళ ఇన్సూరెన్స్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా కూడా సాయం అందిస్తున్నాం. ప్రధానమంత్రి ఆయుష్మాన్ ఆరోగ్య యోజన దీని కింద 61 లక్షల కుటుంబాలు ఇవాళ అర్హత కలిగి ఉన్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల దాకా కూడా సహకారం అందుతుంది. ఇవి కాకుండా వయోవందనని ఇటీవల గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన కార్యక్రమంలో 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అదనంగా 5 లక్షలు, అర్హత కలిగిన వాళ్ళు 15 లక్షల మంది కూడా రాష్ట్రంలో ఉన్నారు. ఇవి గౌరవ సభ్యుల సమాచారం కోసం తెలియజేయడం అధ్యక్ష. అదేవిధంగా డయాలిసిస్ సెంటర్ల గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇవాళ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 650 డయాలిసిస్ మిషన్లు ఉన్నాయి అధ్యక్ష. గతంతో 2023-24తో పోలిస్తే మనం పోయిన ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 90,000 డయాలిసిస్ సెషన్లను అదనంగా చేయగలిగాం అధ్యక్ష. అనేక చోట్ల డయాలిసిస్ సెంటర్లను కూడా ఇవ్వడం జరిగింది. నిన్న ఒక నరసాపురం నియోజకవర్గంలోనే గౌరవ శాసనసభ్యులు వచ్చి అడుగుతున్నారు, మీరు పక్కన ఉన్న పాలకొల్లుకి ఇచ్చారు, ఇటువైపు వచ్చిన భీమవరంకి ఇచ్చారు, ఆకివీడులో తమరు సొంతంగా పెట్టేశారు అధ్యక్ష. ఆ విధంగా ప్రతి చోట్ల అవసరం ఉన్న చోట, ఆ ప్రాంతాల్లో ఈ డిసీజ్ బర్డెన్ ఎక్కువ ఉన్న చోట డయాలిసిస్ సెంటర్లను మంజూరు చేస్తూ ఉన్నాం. అక్కడ అవసరాలు తగినట్టుగా ప్రధానంగా ఇవాళ అనేక విషయాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విపులంగా, విస్తారంగా ఇవాళ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అధ్యక్ష. ఈ
నేను ముందుగా చెప్పినట్టుగా ఇంతసేపు విషయంలో చెప్పినట్టుగా ఆరోగ్య సంరక్షణ అనేది ప్రాథమిక బాధ్యతగా తీసుకున్నాం. అందుకనే 23-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన బడ్జెట్ కన్నా ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన బడ్జెట్ 29%. నారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు బడ్జెట్లో గతంలో 3% ఇచ్చారని. ఇవాళ మన బడ్జెట్లో 6% ఇవ్వడం జరిగింది. అదే ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉంది. అధ్యక్ష, ధన్యవాదాలు.